అధ్యక్షత వహించిన మన రవికాంత్ అన్న గారికి, ఇక్కడ హాజరైన అందరికీ న్యాయవాదులకు జూనియర్లకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు అందరికీ న్యాయం చేసే న్యాయవాదులకు అన్యాయం అయితే రక్షణ కల్పించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇందాక మన సీనియర్లు అందరూ కూడా మాట్లాడినారు. న్యాయవాదులకు రక్షణ చట్టం కావాలని చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నాము. నిన్ననే పత్రికలో వచ్చింది పరిశీలిస్తున్నాము అని. పరిశీలించడం కాదు, వెంటనే తక్షణమే చట్టం తీసుకురావాలా, చట్టాన్ని అమలు చేయాలా, చట్టం చాలా కఠినంగా ఉండాలని చెప్పి మేము ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఈ ఫైలింగ్ అనే ఒక సిస్టమ్ తీసుకొస్తున్నారు. మేము ఫిజికల్గా ఫైల్ చేస్తాం కోర్టులో, మీకు అవసరమైతే కోర్టు అవసరం అనుకుంటే మీరు ఆన్లైన్ చేసుకోండి, మీరు ఏమైనా చేసుకోండి. కానీ న్యాయవాదులకు ఈ ఫైలింగ్ సిస్టమ్ అనేది చాలా బడ్డంతో కూడుకున్నది, ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి ఈ ఫైలింగ్ సిస్టాన్ని కూడా మేము న్యాయవాదులుగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు ఈ నిరసన తెలియజేయడం అందరికీ తెలిసిన విషయమే. అయితే మరొక్కసారి ఏమంటే రక్షణ చట్టం చేసేంత వరకు కూడా ఈ పోరాటం ఇట్లే కొనసాగిస్తారని, అందులో మేమందరం కూడా పాలు పంచుకుంటామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా చాలామంది న్యాయవాదులకు సొంత ఇల్లు లేవు. కాబట్టి ఇక్కడ న్యాయవాదులకు, కర్నూలు నగరంలో ఉన్న న్యాయవాదులకు కూడా ఎవరైతే బిలో పావర్టీ ఉన్నారో అలాంటి వాళ్ళకందరికీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.